హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శాంభవి శారీస్. మా స్టోర్ లొకేషన్ వచ్చేసి నియర్ చండీమాత టెంపుల్, నాగోల్, బండ్లగూడ అండి. గూగుల్ మ్యాప్స్లో మీరు శాంభవి శారీస్ నాగోల్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు లొకేషన్ వచ్చేస్తుందండి. గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని మీరు రావచ్చండి. మన స్టోర్ అయితే ఓన్లీ నాగోల్లోనే ఉంది. అందరు అడుగుతూ ఉన్నారు కుక్కట్పల్లి అని, చాలా నేమ్స్ చెప్తూ ఉన్నారు, బట్ అక్కడ ఎక్కడా లేదు అండి. ఓన్లీ నాగోల్లోనే ఉంది. అది శాంభవి శారీస్ అనే ఉంటుందండి. మనదైతే ఓన్లీ సింగిల్ స్టోరే అనమాట. మనదైతే మన దగ్గర అయితే అన్ని హ్యాండ్లూమ్ శారీసే ఉంటాయి. కొద్దిమంది వీవింగ్ మిస్టేక్ అని అదని ఇదని అడుగుతూ ఉన్నారు, బట్ అలాంటివి అయితే మనమైతే ఏవి ఇంట్రడ్యూస్ చేయము. ఎందుకంటే వీవింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్స్లలో వీవింగ్ మిస్టేక్ అంటే మన పట్టు కాస్ట్ మనకి ఎలా ఉందో ప్యూర్ పట్టు అదే పట్టు ఉంటుంది. దాంట్లో ఎక్కడో ఒక దగ్గర జెరీస్, ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్లా ఏదైనా అంటడమో లేకపోతే ఏదైనా జెరీ ఉంటుంది కదా, ఇక్కడ కార్డ్స్ ఉంటాయి కదండి, కార్డ్స్లో మనం డిజైన్ ఇస్తాం కదా, ఆ డిజైన్ కొంచెం సరిగా రాకపోవడము వీవింగ్ అలా ఉంటుంది. అంతేగాని అందరిలాగా వీవింగ్ మిస్టేక్ అంటే సేమ్ అదే కాస్ట్కి అమ్మే శారీస్ని మళ్ళీ వీవింగ్ మిస్టేక్ అనేది ఉండవండి హ్యాండ్లూమ్స్లో అయితే. మనకైతే మన స్టోర్లో అయితే అన్ని ప్రీమియం అమ్ముతూ ఉంటాం మనమైతే. సో నన్ను చాలా మంది అడుగుతూ ఉన్నారు, అందుకని నేను క్లారిఫై చేస్తున్నాను. అన్ని ప్రీమియమే అంటే పట్టు క్వాలిటీ చాలా బాగుంటుంది, అందరికీ తెలుస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్తున్నారు. కొద్దిమంది అయితే అందరి దగ్గర పట్టు క్వాలిటీ కంటే మీ దగ్గర పట్టు క్వాలిటీ నిజంగా చాలా బాగుంది అండి, మీ క్వాలిటీ ఎప్పుడు అలానే మీరు మెయింటైన్ చేయండి అని సజెషన్స్ కూడా ఇస్తున్నారు. మేము ఎప్పటికీ అలానే చేస్తామండి. పట్టులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను, ఏ శారీలో అయినా కూడా. అండ్ దాంట్లో వచ్చే బుటీస్లలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. మన దగ్గర గద్వాల్స్ అయితే చాలా ఫేమస్ కదా, సో ఈరోజు అయితే గద్వాల్సే నేను వీడియోస్ చేస్తున్నాను. చూడండి, గద్వాల్లో ఇది ఐవరీ కలర్ పైన మనకి బుటీస్ వచ్చేసి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ బుటీస్ అనమాట, రుద్రాక్ష బుటీస్ వచ్చాయి. అయితే దీనికి మీరు ఇక్కడ చూస్తే కుట్టు బార్డర్స్ అండి. ఈ కుట్టు కూడా దీంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కుట్టూస్ ఉంటాయి అన్నమాట. ఈ కుట్టు మనకి పురాతన కాలం నుండి ఎప్పటి నుండో వీవ్ చేస్తూ ఉంటారు కదా వీవర్స్, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఎగుడు దిగుడు ఇలా గట్టిగా మనం ఎలా అంటే మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదండి, ఒకదానికి ఒక దారానికి సూదితో ఎలా అయితే కుడతామో అలా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ అయితే. మొత్తము మగ్గం కుట్టు అంటాం. ఇది మగ్గం పైన కుట్టు బార్డర్స్, ఈ రెండు కూడా చాలా బాగుంటాయండి. అసలు స్టిచ్చింగ్ అని నాకు ఇంగ్లీష్లో పదాలు వాడడం కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్, వాళ్ళు కుట్టు బార్డర్స్ అంటారు కదా. సో నాకు వాళ్ళు ఏదైతే వర్డ్స్ యూజ్ చేస్తారో అది వాడడమే నాకు ఇష్టం అనమాట. అందుకే చాలా బాగుంటాయండి అసలు. ఈ బార్డర్స్ స్టైల్ అయినా అండ్ ఈ వీవింగ్ అయినా కూడా మన వీవర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు చేయడంలో. దీంట్లో వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి. దీనికి చూడండి పేస్టల్ కలర్స్లలో ఇచ్చారు. ఇది కల్నేత షేడ్లో వచ్చింది అనమాట బార్డర్స్. అండ్ ఇది పళ్ళులో అండ్ బ్లౌజ్ అండి. ఇలా చాలా చాలా బాగుంటుంది శారీ అయితే వేర్ చేస్తే. స్టార్టింగ్ నుండి ఈ శారీలో చూడండి ఇలా బుట్టీస్ ఇలా దగ్గరికి అనమాట. ఇది మన సిగ్నేచర్ పీస్ అంటాం కదా, ఇలా అనమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇలా దగ్గరికి వీవ్ చేయడం నాకు చాలా ఇష్టము. ప్రైస్ పెట్టినందుకు ఆ వర్త్లో మీకు ఇవ్వాలని కూడా నా కోరిక. ఇదిగోండి, ఇది బ్లౌజ్లో కూడా మనకి బూటీస్ వేపిస్తాను, అన్నీ లైన్స్ వచ్చేసి. సో ఇలాంటి శారీస్కి ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాబట్టి ఈ బ్లౌజులు ఇలానే మీరు వేర్ చేస్తే చాలా బాగుంటుందండి. వేరే మగ్గం వర్క్స్ కూడా ఏవి అవసరమే లేదు, ఇలానే స్టిచ్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ శారీ అండి, ఇది గ్రీన్ కలర్కి ఇలా కోట కొమ్మలు అనమాట. ప్రతి ఒక్క శారీలో ఏదో ఒక యూనిక్నెస్ అయితే మనకు చూపించాలి కదా. సో ఈ శారీలో వచ్చేసి మనకి మొత్తం శారీ మొత్తం ఇక్కడ బార్డర్స్లలో ఈ కోట కొమ్మలండి చాలా బాగా వచ్చాయి చూడండి. ఇలాంటి కోట కొమ్మలు అయితే కొంచెం రేర్గానే వేస్తారు. ఇవన్నీ కుట్టు కోట కొమ్మలు అనమాట. ఈ బార్డర్స్ కూడా మనకి చిన్న బార్డర్స్ అండి, ఎవరైనా వేర్ చేయొచ్చు. ఇప్పుడు వింటేజ్ లాగా ఉంటాయి. బుట్టీస్ కూడా మనకి చూడండి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుట్టీస్. ఇవి కూడా ప్రతి ఒక్కటి ఇంటర్లాకింగ్ ఉంటుంది. శారీ మొత్తం అలానే ఉంటుంది. అండ్ కాంట్రాస్ట్లో మనకి పింక్ ఇచ్చారు. దానికి ఇక్కడ బార్డర్స్ ఇక్కడ జముడు అంటాం కదా, అది వచ్చేసి మనకి ఇలా కల్నేత షేడ్లో గ్రీన్ కలర్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ వచ్చేసి చూడండి డిజైనర్ పళ్ళు అండ్ బ్లౌజ్. వావ్, చెప్పాం కదా మనకి ఏదో ఒకటి యూనిక్గా ఉంటుందని. బ్లౌజ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో చూడండి, చాలా బాగుంది.
అండ్ సాఫ్ట్గా చాలా కంఫర్ట్గా ఉంటాయండి ఈ శారీస్ అయితే. ఈ శారీ చూడండి, ఇలా డిజైనర్ శారీ అండి. ఇది మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ అండ్ పైన కింద వచ్చేసి డిజైనర్ ఇలా డిజైనింగ్ చేశారనమాట. డిజైనర్ ఎంత బాగుందో చూడండి. ఇదంతా గద్వాల్ శారీ అంటే ఎవ్వరు నమ్మరు. శారీ స్టార్టింగ్ నుండి ఇవన్నీ బూటీస్ ఇలా దగ్గరికే ఉంటాయి. అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మనకి ఇదండి, ఇది బ్లౌజ్. లైట్ పేస్టల్ పింక్ కలర్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. కల్నేత షేడ్లో ఉంది, మంచి వైటిష్ పింక్ అంటారు చూడండి, అలాంటి కలర్ అనమాట. రోజ్ పింక్లో ఇలా. ఇది పళ్ళు, డిజైన్ పళ్ళు అండి. ఈ పళ్ళు కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి. దీంట్లో ఇంకొక కలర్ షేడ్ ఉంది. ఈ కలర్ అంటే ఎంత ఇష్టమో కొద్దిమందికి అయితే. ఈ కలర్ కోసం మనం వెతుకుతూ ఉంటారు కంచిపట్టులో కూడా. సేమ్ కాన్సెప్ట్లో ఇది ఒక శారీ అండి. ఇలా బోత్ సైడ్స్ కూడా మనకి బార్డర్స్లలో ఇలా అక్కడక్కడ బూటీస్ వచ్చాయన్నమాట. బార్డర్స్లలో గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్లో ఈ మధ్యలో ఇలా అన్నమాట. ఎంత బాగున్నదో అసలు. ఈ శారీ కూడా చాలా లైక్ చేస్తారండి ఈ కలర్ అయితే అందరూ. పళ్ళు అండి ఎంత నీట్గా వచ్చిందో. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ అనమాట. దీంట్లో ఇలా దగ్గరికి వీవ్ అనమాట. దీంట్లో కూడా అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వండి మనము పట్టులో. ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ. ఇది కట్టు చెంగు అండి. ఇక్కడ ఈ కట్టు చెంగు దగ్గర నుండి మొత్తం దగ్గరికే ఉంటుంది చూడండి. ఇది కూడా వీవింగ్. ఒక కస్టమర్కి మనము వాళ్ళ అత్తగారు వచ్చి శ్రీమంతానికి తీసుకొని వెళ్ళి ఉండే అనమాట. సో వాళ్ళు మళ్ళీ మనకి రిపీట్ అయ్యారు. ఎలా అంటే అమ్మాయికి ఆ శారీ చూసి బాగా నచ్చేసింది అనమాట. నచ్చి అంటే కంఫర్ట్గా ఫీల్ అయ్యి మళ్ళీ వచ్చి ఇండియాకి వచ్చాక మళ్ళీ స్టోర్ని విజిట్ చేసి చాలా శారీస్ తీసుకొని ఉండే అనమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ వింటుంటే. అదే అండి మాకు బూస్టప్ అంటే. అసలు మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే కూడా మాకు చాలా చాలా హ్యాపీ అండి. ఇంకా కొత్త వీవ్స్ కూడా మేము ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. మధ్యలో కలర్ కూడా మంచి టర్కోయిష్ బ్లూ అండ్ బోత్ సైడ్స్ కూడా కల్నేత షేడ్లో వచ్చాయండి. బార్డర్స్ మనకి పింక్ అండ్ ఆరెంజ్ కుట్టు బార్డర్స్ అండి. ఇవి కోట కొమ్మలతో మనకి కుట్టు చేశారు. పళ్ళు వచ్చేసి డిజైనర్ పళ్ళు. ఇది కూడా కుట్టు పళ్ళు ఉన్నాయి. ఇక్కడ జాయిన్ చేస్తారు మనకి ఈ మధ్యలో ఇక్కడ. సో ఇక్కడ ఎందుకు జాయిన్ చేస్తారంటే ఈ కలర్ ఇక్కడికి డై చేసేటప్పుడు అంటకుండా దాని వరకే సపరేట్గా ఉండాలని కూడా జాయిన్ చేస్తారనమాట. డిజైనర్ శారీస్లో అలానే ఉంటాయి దాదాపు. పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ అండి. బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత పెద్ద బుటీస్. అసలు మనం మగ్గం వర్క్స్ చేయాలంటేనే ఇలాంటి బుటీస్కి వేలు పెడుతూ ఉంటాం. బట్ మనకి ఇంకా వీవింగ్లో ఇలా చేశారంటే ఎంత ప్రీషియస్ అయి ఉంటుందండి ఇలాంటి బ్లౌజెస్. చాలా బాగుందండి. నెక్స్ట్ శారీ అండి. ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. మంచి గ్రీన్ పైన మొత్తం మీనాకారి బూటీస్. బోత్ సైడ్స్ కూడా లావెండర్ కలర్లో కుట్టు బార్డర్స్ అనమాట. వెరీ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. అయితే ఈ మిడిల్ది ట్రెడిషనల్ అయిపోయినందుకు మనకి ఇక్కడ ఈ బార్డర్స్లలో వచ్చేసి ట్రెండీ కలర్ అనమాట. పర్పుల్ వచ్చింది అనమాట బార్డర్స్. అండ్ పళ్ళు కూడా ఇలా మీనాకారి వర్క్స్తో సూపర్గా ఉందండి. సారీ ఎక్సలెంట్ ఉంది. పట్టు కుసుమాలు అంటారు అలా ఉన్నాయన్నమాట. ఎంత బాగా వచ్చిందో. బ్లౌజ్ కూడా చూడండి, మీకు మొత్తం వర్క్ అంతా మేమే చేసేస్తున్నాం. ఇలా ఎక్సలెంట్ ఉందండి శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా డైమండ్ బుట్టీస్ లాగా మధ్యలో మొత్తం గోల్డ్ జరీ వచ్చేసి శారీ మొత్తం ఇలా వీవింగ్ వస్తుంది పైన కింద. ఈ వీవింగ్ చూడండి ఎంత బాగుందో, ఎంత యూనిక్గా ఉందో. డిజైనర్ పీస్ ఇది కూడా. శారీలో ఇంతకుముందు కలర్స్ ఉండేదండి. అయితే ఆ కలర్స్ అందరూ అవి అయిపోయాక చాలా మంది అడిగారు దీంట్లో ఏమైనా కలర్స్ ఉంటే చెప్పండి అని అన్నారు. 2 పీసెసే వచ్చిండే ఇంతకుముందు కూడా. అయితే ఆ కలర్స్ అయిపోయాక ఇది నెక్స్ట్ కలర్ అనమాట. ఇది పింక్ చూడండి. ఇవి రావడమే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇవైతే ఇంత వర్క్ చేయాలి కదా, సో అందుకే. బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇది కూడా చాలా నీట్గా వీవ్ చేశారు. ప్రతి ఒక్క కలర్ ఏ శారీకి ఆ శారీ ఎక్సలెంట్ ఉంటుందండి. ఇదిగోండి మంచి పేస్టల్ కలర్. ఇది కూడా మంచి డార్క్ పిస్తా కలర్ అండి, పిస్తా గ్రీన్. ఇది చూడండి ఎంత నీట్గా ఉందో. వీవింగ్ కూడా ఈ బాక్సెస్ లాగా వచ్చి ఆ మిడిల్లో మళ్ళీ బూటీస్ అనమాట. శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది డిజైన్. బోత్ సైడ్స్ కూడా కుట్టు బార్డర్స్ అండి. ఇవి ఇలా రెడ్ కలర్ చాలా బాగుందండి కలర్ అయితే కాంబినేషన్. ఒకటి ట్రెడిషనల్ కలర్ అయితే ఒకటి ఈ కలర్ తీసుకున్నారనమాట. ఇలా ఇంగ్లీష్ కలర్స్. ఇది పళ్ళు అండి.
దీంట్లో బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంతమంది అయితే బ్లౌజెస్ చూసి కూడా టెంప్ట్ అయిపోయి కూడా తీసేసుకుంటున్నారు శారీస్. చాలా బాగుంటాయి, ఏదైనా ఓపెన్ చేస్తే కానీ తెలియదు అనమాట వీటి అందం. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా మనకి డిజైనర్ శారీనే. బోత్ సైడ్స్ కూడా చూడండి డిజైనింగ్ ఎలా ఉందో, ఎక్సలెంట్ వీవింగ్ అండి. ఇది కూడా ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట బార్డర్స్లలో, దానిపైన మళ్ళీ మీనాకారి వీవింగ్. అండ్ దీంట్లో కూడా మొత్తం మిడిల్లో వచ్చేసి బుటీస్ అండి, గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ బుటీస్లలో చాలా బాగా వచ్చిందండి వీవింగ్. ఇదైతే దీంట్లో ఇక్కడ పళ్ళు చాలా కంఫర్ట్ ఉంటుందండి ఈ శారీ కూడా కట్టుకుంటే. అండ్ బ్లౌజ్కి వచ్చేసి ఇలా బుటీస్ విత్ స్ట్రైప్స్ అండ్ బార్డర్స్. దీంట్లో ఇంకొక కలర్ ఉంది, ఇలా బ్లాక్ కలర్కి సేమ్ బార్డర్స్. ఈ శారీ చూడండి, ఇది పిస్తా గ్రీన్ కలర్కి పింక్ బార్డర్స్, కుట్టు బార్డర్స్ విత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ బుటీస్ అండి. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇదైతే మంచిగా ఉంటుంది అసలు కట్టాలి. కానీ ఇక్కడ కూడా పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళునే ఉంటాయండి, మీకు తెలుసు కదా. దీంట్లో జెరీ కూడా చాలా నీట్గా వస్తుంది వీవింగ్. కంచిపట్లో ఎలా అయితే మనం వీవ్ చేస్తామో అలానే ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా చూడండి, బోత్ సైడ్స్ కూడా బార్డర్స్ చూడండి. ఇది డిజైనర్ శారీ, ఇలా యూనిక్గా ఉంది చూడండి ఎంత బాగుందో. ఇది కోటకొమ్మలు అనమాట, కోటకొమ్మలు దీంట్లో చాలా హైలైట్గా ఉన్నాయి. మంచి వైట్ శారీ, దీనిపైన కూడా మీనాకారి బుట్టీస్, మొత్తం ఎలిఫెంట్ అండ్ పికాక్ థీమ్. ఎంత బాగుంది చూడండి బుట్టీస్, ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. పర్పుల్ విత్ వైట్ చాలా రాయల్గా ఉంటుందండి ఈ శారీ కట్టుకుంటే మాత్రం. ఇలా మంచి కలర్ అల్లు. అండ్ బ్లౌజ్ కూడా మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వీవింగ్లో. ఇలా మంచి గద్వాల్ పైతాని అండి, వావ్ ఎంత బాగుందో. పికాక్ బ్లూ అండి, మొత్తం బూటీ వచ్చేసి ఇలా లోటస్ బూటీసే. బోత్ సైడ్స్ కూడా కుట్టు బార్డర్స్ అండి, మీకు తెలుసు కదా. ఇవైతే అథెంటిక్గా మనకి పైతానీలో ఎలా అయితే వీవ్ చేస్తారో అవే బార్డర్స్ అనమాట, పైతానీ బార్డర్సే. దీంట్లో వచ్చేసి పళ్ళులో మనకి టిష్యూ వచ్చిందండి, టిష్యూ పైన మనకి పైతానీ వీవ్. ఇది ఎంత బాగుందో పైతానీ వీవ్, ఎంత నీట్గా చేశారో. అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది విత్ బార్డర్స్. ఈరోజు నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ అయినా నచ్చినట్లయితే అక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కరెక్ట్గా పిక్ తీసి పంపించండి. అండ్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ మీకు మా టీమ్ మీకు రిప్లై ఇస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు స్టోర్ని విజిట్ చేసి తీసుకోవాలి అనుకుంటే స్టోర్ని కూడా విజిట్ అవ్వచ్చండి. మన స్టోర్ లొకేషన్ అయితే తెలుసు కదా, నేను చండీమాత టెంపుల్, నాగోల్, బండ్లగూడ. శాంభవి సారీస్ నాగోల్, బండ్లగూడ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు తెలిసిపోతుందండి. స్టోర్ లొకేషన్ కూడా వస్తుంది, పెట్టుకొని రావచ్చు గూగుల్లో మీరు. ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగే ఉంది, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కదా. సో మీరు వీడియో కాల్లో చూసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.